నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ నిజాంపేట మండల కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. గత పాలకులు ఆర్యవైశ్యులకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులను గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా గౌరవ అధ్యక్షులు సుధా మల్లేశం, చేరివీరాల ప్రవీణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు చీకోటి వెంకటేశం, కార్యవర్గ సభ్యులు పందిరి భూమయ్య, ప్రకాశం, గంగాధర్, గందే రాములు, లింగమూర్తి, కృష్ణమూర్తి, అతీష్, వీరమల్లు, బాలయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉన్న ఆర్య వైశ్యులకు చదువే కావచ్చు, పెళ్లిలే కావచ్చు, ఏదైనా ఈ వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎంతో లబ్ధి పొందగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఆర్య వైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైశ్య కార్పొరేషన్ 100 రోజుల కార్యక్రమంలో మనకు వైశ్యులకు ఒక కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు ఎలాంటిది మనకేం ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం మన వైశ్య సోదరులందరినీ గమనించి మన కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చుడే కాదు, దీనికి కూడా గట్టి నిర్ణయం తీసుకొని దీనికి డిపాజిట్ పెట్టగలని చెప్పి నిజాంపేట మండలం తరఫున నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మన ఆర్యవైశ్యులకు బీద కుటుంబాలు అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ వైశ్య కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ఇది చిరకాల వాంఛ. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీసుల ముందు మెమోరాండాలు జిల్లాల తరఫు నుంచి, రాష్ట్ర తరఫు నుంచి ఎన్ని చేసినా కానీ గత ప్రభుత్వాలు ముందుకు తీసుకురాలేదు. మా ఆర్యవైశ్యులను అనగదొక్కిండ్రు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇప్పుడైతే కార్పొరేషన్ మాకు ప్రకటించడు, దీనికి అనుబంధ సంస్థలు కూడా అన్నీ ప్రకటించినాయి. కాబట్టి ఈరోజు మా కార్పొరేషన్ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మాజీ జిల్లా అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు గారికి, ప్రస్తుత డైనమిక్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్కు సహకరించిన, చాలా కృషి చేసినటువంటి మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కల్వా సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆమె చేసిన కృషి చాలా గొప్పది. చాలా ప్రయత్నాలు చేసి ఎన్నో ఏళ్ళగా ఆమె పోరాడుతుంది. ఆమె పోరాటాల ఫలితంగా ఈరోజు ఆమెకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు నిజాంపేట మండలంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మా వైశ్యుల కార్పొరేషను గత పాలకులు కూడా విస్మరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో 100 రోజుల్లో భాగంగా ఆర్య వైశ్యులకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.